నాయకత్వం వద్దలాలి ఆర్మీల రాధాకృష్ణ గారి నాయకత్వం వద్దలాలి ఆర్మీల రాధాకృష్ణ గారి నాయకత్వం జై తెలుగుదేశం ఒకసారి మాట్లాడు అని జెండాలు వెనక్కి వచ్చాయండి. జెండాలు వెనక్కి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి ఆ రోజు ప్రజలందరికీ కూడా ఎన్నో హామీలు ఇచ్చి దాదాపు 151 సీట్లలో గెలిచి ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో ఒక దిక్సూచిగా ఆయన నమ్మబలికి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల ఆశలను అడియాసలు చేసి అన్ని విధాలుగానూ కూడా ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించినటువంటి పరిస్థితి. ఈరోజు ఏ వర్గము కూడా అన్ని వర్గాల వారు కూడా ఈ ప్రభుత్వం యొక్క రాక్షస పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారి కక్షపూరిత రాజకీయాలతో రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు కూడా ఈరోజు ప్రజలందరినీ కూడా అనేక ఇబ్బందులకు గురి చేసినటువంటి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వం. అదేవిధంగా ఈరోజు తణుకు నియోజకవర్గంలో అనేక మంది ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్వాహకం పట్ల విసిగి వేసారి మరలా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరం అని భావించి ఈరోజు ఎంతో మంది పెద్దలు తణుకు నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరడానికి ముందుకు రావడం చాలా సంతోషం. వారందరికీ కూడా స్వాగతం తెలియజేస్తున్నాం. ఈరోజు మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో అదేవిధంగా ఇక్కడ మన స్థానిక నాయకులు పెద్దలు సుధాకర్ గారు, టౌన్ అధ్యక్షులు వెంకటకృష్ణ గారు, ఇరగవరం తణుకు అత్తిలి మండల పార్టీ అధ్యక్షులు అందరి నాయకత్వంలో ఈరోజు పెద్ద ఎత్తున దాదాపు 200 మంది తెలుగుదేశం పార్టీలో చేరడానికి వెళ్లడం జరుగుతుంది. వారిలో ముఖ్యంగా ఈరోజు పార్టీలో చేరేటటువంటి పెద్దలు గుర్రు అప్పారావు గారు కొప్పవేలమ సంక్షేమ సంఘం నుంచి, అలాగే మన కడియాల సూర్యనారాయణ గారు అఖిల భారత యాదవ మహాసభ ఉపాధ్యక్షులు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాయింట్ సెక్రటరీ, అలాగే బీసీ నాయకులు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు సత్యనారాయణ గారు, అలాగే ఇరగవరం మండలం ఏలేటిపాడు గ్రామం నుంచి మాజీ సర్పంచ్ మాజీ సొసైటీ అధ్యక్షులు రామిరెడ్డి గారు, అలాగే రేలింగి గ్రామం నుంచి ఈరోజు మెంటాలమ్మ గుడి చైర్మన్ గా ఉన్నటువంటి బుజ్జి గారు, అలాగే అడ్డగారుల వెంకటరత్నం గారు, అలాగే మాజీ సొసైటీ అధ్యక్షులు రాలింగి మాజీ సొసైటీ అధ్యక్షులు వెంకటేశ్వరరావు గారు, అలాగే ఈరోజు ఇంకా పెద్దలందరూ కూడా, అలాగే పేకేరి గ్రామం నుంచి ముఖ్యంగా వెంకటరెడ్డి గారి నాయకత్వంలో పలువురు యువకులు కూడా పెద్దలందరూ కూడా వెంకటరెడ్డి గారు వారి నాయకత్వంలో, అలాగే వీరందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆశయాల పట్ల చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్ల లోకేష్ బాబు గారి నాయకత్వం పట్ల నమ్మకంతో ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడానికి ఈరోజు మంగళగిరి కార్యాలయానికి కూడా వెళ్లడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే తేతల నుంచి ముఖ్యంగా తేతలి సర్పంచ్ గారు కృష్ణప్రియ గారు, అలాగే తేతలి ఎస్సీసీఎల్ నాయకులు పెద్దలు కృపావరం గారు, వారి నాయకత్వంలో కూడా అనేక మంది ఈరోజు చేరడానికి ముందుకు రావడం జరుగుతుంది. ఈరోజు ఈ విధంగా లక్ష్మీనారాయణపురం మాజీ సర్పంచ్ పొలవరిశెట్టి శ్రీనివాస్ గారు కూడా ఈరోజు చేరడం జరుగుతుంది. ఈ విధంగా వివిధ పదవులు చేసిన వాళ్ళు పెద్దలందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ పట్ల ఆశయాలతో వారు అందరూ కూడా జాయిన్ అవడం చాలా సంతోషమని సందర్భంగా తెలియజేసుకుంటూ, రాబోయే కాలంలో ఈరోజు మరింత ఎక్కువగా తెలుగుదేశం పార్టీకి చేరడానికి, తెలుగుదేశం పార్టీ ద్వారా ఈ రాష్ట్రానికి మంచి భవిష్యత్తు కల్పించడానికి ఈ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా మద్దతు తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు మరొక 100 రోజుల్లో ఈ దుర్మార్గపు ప్రభుత్వానికి నూకలు చెల్లుతాయి. దీన్ని బంగాళాఖాతంలో కలిపే రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయి. ఇంకా
వారి ఆశయాలను అన్నింటినీ కూడా అడియాసలు చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఇంకా రోజులు దగ్గర పడినాయని సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ మరొకసారి ఈ రోజు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నటువంటి నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చంద్రబాబు నాయుడు నాయకత్వం